ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్పై భారత్ పోరుకు మద్దతిచ్చిన రష్యా తాజాగా ఆ దేశంలో $2.6 బిలియన్ అంటే దాదాపు 22,000 కోట్ల విలువైన స్టీల్ మిల్లు సంయుక్తంగా ఏర్పాటు చేసిందన్న వార్తలు అంతర్జాతీయ మీడియాలో వచ్చాయి. రష్యా, పాకిస్తాన్ కలిసి ఉమ్మడిగా ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నాయి అనేది ఆ వార్తల యొక్క సారాంశం. దీంతో భారత్కు చిరకాల మిత్రదేశంగా ఉన్న రష్యా నిర్ణయంపై ఇరు దేశాల్లోనూ ఆందోళన వ్యక్తమైంది. పాకిస్తాన్లోని కరాచీలో సోవియట్ యూనియన్ 70వ దశకాల్లో ఏర్పాటు చేసిన స్టీల్ మిల్లు ఒకటి 2015 నుంచి మూతపడి ఉంది. దీన్ని తిరిగి తెరవడంతో పాటు అత్యాధునిక సామాగ్రిని ఏర్పాటు చేసేందుకు రష్యా, పాకిస్తాన్ ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. అదే జరిగితే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఖచ్చితంగా ఊతంగా మారుతుంది అనే అంచనాలున్నాయి. రష్యా దీనికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించబోతుందంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంపై రష్యా తాజాగా స్పందించింది. పాకిస్తాన్తో ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామంటూ వచ్చిన వార్తల్ని ఖండించింది. ఈ ప్రచారం అంతా ఫేక్ అని తేల్చింది. భారత్తో తమ బంధాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నాలుగా అభివర్ణించింది. అయితే మాస్కో నుంచి అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం పాకిస్తాన్తో ఈ స్టీల్ మిల్లు పునరుద్ధరణకు సంబంధించి ప్రధాని దూతలతో చర్చలు జరిగాయి. అయితే 22,000 కోట్ల ఒప్పందంపై సంతకాలు జరిగాయి అన్నది మాత్రం నిజం కాదు అంటోంది. ఇక భారతదేశంలోని రష్యా రాయబారి అయినటువంటి డెనిస్ అలిపోవ్ కూడా దీనిపై పరోక్షంగా స్పందించారు. ప్రధాని మోడీ నాయకత్వాన్ని ప్రశంసించారు. పహల్గామ్ ఉగ్ర దాడి వెనుక ఉన్నటువంటి దోషులను గుర్తించి ట్రాక్ చేసి శిక్షించినందుకు ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలో ఎక్కడా ప్రధాని మోదీ విశ్వసనీయతను అనుమానించేవారు ఎవరూ లేరని ఆయన తెలిపారు.